తెలంగాణలో రాబోయేది అటు బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారేనని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. క్యాడర్ బేస్డ్ పార్టీ నుంచి అటు మాస్ బేస్డ్ పార్టీగా బీజేపీ అవతరిస్తుందని, యువత మహిళలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకు ముస్లిం మహిళలు స్వాగతించారు. ఓట్ల రాజకీయం కోసమే ఎస్ఐఆర్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఆయన రైతుల పక్షాన నిలబడేది బీజేపీయే అని అన్నారు. ధాన్యం చివరి గింజ కొనే వరకు పోరాటం ఆగేది లేదన్నారు. మారుతున్న కాలంతో పాటు పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై కార్యకర్తలకు పూర్తి అవగాహన కల్పించడానికే ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటన్నిటి కూడా మనం ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క రోజు మారుతూ ఉంటాయి కొన్నిసార్లు. ఆ విషయంలో కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూసినాం ఈరోజు 3 రాష్ట్రాలు దాదాపు దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఈరోజు అక్కడ అమలు పరుస్తూ ఉన్నారు. చట్టం తీసుకొచ్చారు. అటు ఉత్తరాఖండ్లో, గోవాలో, నిన్న అస్సాంలో కూడా ఈ చట్టాన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మన ఒక సిటీలో, మన ఒక మేనిఫెస్టోలో భాగం అది. అదేవిధంగా ఆర్టికల్ 370 కూడా మనకు భాగం ఉండే. ఆర్టికల్ 370 రద్దు చేయాలని చెప్పేసి మనం రద్దు చేసినాం. ఎందుకు చేసినాం? ఆర్టికల్ 370 నష్టమైంది అనేది గతంలో మనం చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా ఎందుకు రావాలి అనే విషయాన్ని కూడా మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి. ఇది అవసరము, దేశానికి అవసరము. ఈ దేశంలో ముందు సెంట్రలైజేషన్ కావాలి. చాలా మందికి యూనిఫామ్ సివిల్ కోడ్ అనగానే ఒక మతానికో ఒక వర్గానికో వ్యతిరేకం అనుకుంటారు. నిన్న అస్సాం ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా చాలా ప్రశంసనీయము. దాన్ని మనం స్వాగతం పలకాలి. ఎందుకంటే యూనిఫామ్ సివిల్ కోడ్ వలన ఈ దేశంలో ఉన్న మహిళలకు, పిల్లలకు, చిన్నపిల్లలకు వారికి వచ్చేటటువంటి హక్కులకు మేజర్గా